ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాస్ ఆది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఫైనల్లీ ఈరోజు మనం భీష్మ స్తుతి నేర్చుకోవడం మొదలు పెట్టాము మన జపా క్లాస్లో. సో భీష్మ స్తుతి తెలుసుకునే ముందు భీష్ముడు ఎవరు, ఆ భీష్ముని గొప్పతనం ఏంటి, ఆ భీష్ముడు చేసిన తప్పులు ఏంటి, ఆర్ తప్పులు అనకూడదు బట్ లీల, బట్ స్టిల్ మన మెటీరియల్ యాంగిల్ సైడ్ నుంచి తప్పుల్లాగా కనిపిస్తాయి. సో అవి ఏంటి, ఆ భీష్ముడు ఎక్కడెక్కడ అపార్థం చేసుకున్నాం మనం అందరం భీష్ముడిని, అవి ఏ విధంగా అవి సరి అయినవి, భీష్ముడు ఏ విధంగా ఒక మహాజనుడు అని మనకు ద్వాదశ మహాజనుల్లో ఒక మహాజనులాగా ఎందుకు చెప్పబడుతున్నాడు అనేవి చాలా డీటెయిల్డ్గా నేర్చుకుందాం మనం. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ద బర్త్ ఆఫ్ భీష్మ. భీష్ముడు అసలు ఎలా పుట్టారు అనేది స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక రోజు, సో ఏది చెప్పుకోవాలన్నా మనం ఇలా అని చెప్పుకుంటాం కదా చిన్నప్పటి నుంచి. అనగనగా ఒకరోజు బ్రహ్మ ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఇక్కడ బ్రహ్మలోకంలో ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞంకి జనరల్‌గా ఒక యజ్ఞం చేస్తే చాలా మంది గొప్ప గొప్ప దేవతలను ఇన్వైట్ చేస్తారు, ఏ యజ్ఞం చేసినా. సో ఈ బ్రహ్మ ఈ యజ్ఞం చేసేటప్పుడు అందరు దేవతల్ని ఇన్వైట్ చేశాడు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణ, వాయు, అగ్ని అందరిని. అదే విధంగా గంగాదేవిని కూడా ఇన్వైట్ చేశారు. అదే విధంగా రాజఋషులు అంటే రాజర్షి అంటాం కదా మనం. రాజర్షి అంటే వాళ్ళు రాజులు ప్లస్ ఋషులు. అంత ఒక రాజ్యాన్ని పాలించే శక్తి ఋషిలాగా పాలించేవాళ్ళు. ఒక ఋషి ఎంత తెలివి ఉంటుంది, ఆ తెలివితో రాజులాగా ఒక దేశాన్ని పాలించేవాళ్ళు కాబట్టి వాళ్ళని రాజర్షి అంటాం. సో రాజు ప్లస్ ఋషి 2 లక్షణాలు కలిగి ఉంటాయి. సో ఈ విధంగా ఒక రాజర్షి, మహాభీష రాజర్షి అని ఒక రాజర్షిని కూడా ఇన్వైట్ చేశారు అక్కడ. సో అందరూ కూర్చున్నారు చక్కగా, యజ్ఞం చేస్తున్నారు అసెంబ్లీలో. ఆ సభలో యజ్ఞం చేసేటప్పుడు ఒక డివైన్ బ్లో, ఒక ఏమంటారు, ఒక గాలి వచ్చిందన్నమాట. ఈ గాలి వచ్చినప్పుడు కొద్దిగా గంగాదేవి యొక్క పైట కొద్దిగా జారింది. ఎందుకంటే గాలి వల్ల. ఎగైన్ ఆ గాలి కూడా ఈ లీల ప్రకారం వచ్చింది. సో అలా జారినప్పుడు కొద్దిగా గంగాదేవి యొక్క బ్యూటీ అనేది కొద్దిగా కనిపించింది. దాన్ని చూడగానే వెంటనే అందరూ దేవతలు కూడా కళ్ళు మూసుకొని తల దించేసుకున్నారు. ఎందుకంటే అంత చక్కని యజ్ఞ సభలో ఒక స్త్రీ మూర్తికి ఎంత గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి అందరూ కళ్ళు మూసుకొని తల దించేసుకున్నారు, బ్రహ్మతో సహా. అది మనము ఒక స్త్రీ మూర్తికి ఇవ్వవలసిన గౌరవం అది. యజ్ఞ సభలోనే కాదు, ఎక్కడైనా మనము స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవం అది. సో ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనము గనక ఒక అపోజిట్ జెండర్ బ్యూటీకి, అందానికి గనక మనము లొంగిపోతామో అక్కడ మన పతనం అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు ఈవెన్ ఈరోజు చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ప్రేమ, ఇన్ఫాక్చుయేషన్, వాటెవర్ బాగుంటుంది. కానీ ఫైనల్లీ వాట్ ఇట్ లీడ్స్ టు, ఫైనల్లీ అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే మన పతనానికి తీసుకెళ్తుంది. ఇక్కడ అందరూ కళ్ళు మూసుకొని తలదించుకున్నారు, కానీ ఒక్క పెద్ద మనిషి మాత్రం గంగాదేవిని చూస్తూనే ఉన్నాడు, ఏది బయట జారిపోయినా కూడా. ఆ పెద్ద మనిషి పేరేందంటే ఈ రాజర్షి, మహాభీష రాజర్షి. కోర్స్ ఇదంతా ఒక లీల. ఇదేదో కామ కోరికతో చూసింది అలా అని అనుకోకూడదు మనం. ఇదంతా భగవంతుని యొక్క లీల ప్రకారం జరుగుతుంది. అలా అని చెప్పేసి మనము అలాంటి పనులు చేసి లీల అని చెప్పుకోకూడదు. మనకు అలాంటి అప్లికబుల్ కాదది. ఈ విధంగా చూసినప్పుడు ఫైనల్‌గా అందరూ గమనించిందేందంటే, మహాభీష అనే రాజర్షి గంగాదేవి వైపు చూస్తూనే ఉన్నాడు. దానికి రెసిప్రొకేషన్‌గా గంగాదేవి కూడా కొద్దిగా సాఫ్ట్‌గా నవ్వుతుంది. సో, బేసికల్లీ మ్యూచువల్ ఇంటరాక్షన్ అయింది అక్కడ.
దీన్ని చూసిన బ్రహ్మ వాళ్ళిద్దరికీ శాపం ఇచ్చాడు. ఎందుకు? ఎందుకంటే ఇంత గొప్ప యజ్ఞ సభలో ఒక ఇలాంటి ప్రక్రియ జరగడం అనేది చాలా మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళకు కర్స్ ఇచ్చాడు. శాపం ఇచ్చాడు. వాళ్ళిద్దరు శాపగ్రస్తులయ్యారు. హ్మ్. సో, ఏం శాపం ఇచ్చారు అంటే బ్రహ్మ వీళ్ళిద్దరికీ మీరు భూలోకంలో ఎక్కడైతే ఇలాంటి పనులు జరుగుతాయో అక్కడ ఎళ్లి మీరు జన్మ తీసుకోవాలి అని ఇద్దరికీ శాపమిస్తారు. వెంటనే ఇద్దరు గూడా బ్రహ్మ అంటే చాలా గొప్ప గదండీ! అందుకని వారి యొక్క ప్రతిజ్ఞని వారి యొక్క శాపాన్ని వీళ్ళు ఓకే అంటారు. హ్మ్. స్వీకరిస్తారు. ఆ శాపాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళిద్దరు గూడా భూమి పైన పుడతారు. ఇలా భూమి పైన ఫస్ట్ గంగ ఎలా పుడుతుందంటే, గంగ పుట్టేటప్పుడు అలా వెళ్తుండగా భూలోకానికి వెళ్తుండగా ఒక 8 వసువులు, వసులు అంటే ఎవరంటే అష్టవసులు అంటాం గదా మనం. ఈ అష్టవసులు ఏడ్చుకుంటూ ఉన్నారన్నమాట. ఎందుకు? ఎందుకంటే ఆహ్, వారికి వశిష్ఠ ముని ఒక శాపం ఇచ్చాడు. ఎందుకిచ్చాడంటే, ఈ 8 వసులు 8 వసులు ఏం చేశారంటే ఆహ్, వశిష్ఠ ముని ఆశ్రమం నుంచి వెళ్తూ ఉండగా, ఒక వసు యొక్క భార్య హ్మ్. ఈ వసుల పేర్లు ఏంటి అంటే 8 వసులు. ఒకటి ఆపవసు, ధ్రువ, సోమ, ధర, అనిల, అనల, ప్రత్యూష అండ్ ఇంకోటి ప్రభాస, అర్ధ్యవ్. సో, ఈ 8 వసుల్లో పెద్దాయన ఎవరు అంటే ద్యౌ అనే వసు. ఓకే. ఇవి పేర్లు గుర్తుపెట్టుకోండి. క్విజ్‌లో వస్తే రావచ్చు ఈ క్వెషన్స్ చెప్పలేము. ఆ! సో, ద్యౌ అనే ఈ వసు ఈస్ ద హెడ్ ఆఫ్ ద వసుస్. ఈ 8 వసుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ 8 వసులు ఇంద్రకి హెల్ప్ చేస్తారన్నమాట. ఈ ప్రపంచాన్ని రన్ చేయడానికి. ఏనా? ఈ 8 వసులు చాలా గొప్ప శక్తులున్నవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆప అనే వసువు ఉన్నాడనుకోండి. తను వాటర్‌ని ఆహ్, నరిష్ చేయడానికి ప్యూరిటీని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతదన్నమాట. అదే విధంగా మీరు సోమ అన్నారనుకోండి. సోమ అంటే చంద్రుడు కూల్‌నెస్‌ని, బ్లిస్‌ని ఆహ్, దాన్ని లేకపోతే మొక్కలకి శక్తినివ్వడానికి ఉపయోగపడతదన్నమాట ఈ వసు. ఆహ్, ధర అనుకున్నామనుకో ఎగ్జాంపుల్ ఈ భూమి యొక్క ఫౌండేషన్ ఆఫ్ లైఫ్‌ని ఈయన మెయింటైన్ చేస్తాడన్నమాట ధర అని. సో, ఈ విధంగా ఒక్కొక్క వసువు ఒక్కొక్క ప్రక్రియ చేస్తూ ఉంటాడన్నమాట. మన ఈ ఆధ్యాత్మిక ప్రపంచం కాకుండా, ఈ భౌతిక ప్రపంచంలో ఇవన్నీ రన్ అవ్వాలంటే ఈళ్ళంతమంది పని చేయాలన్నమాట. హ్మ్. ఇంతమంది పని చేస్తే ఇదంతా రన్ అవుతుంది. మనం పని చేస్తేనే మన ఫ్యామిలీ రన్ అవ్వట్లేదు. మన ఫ్యామిలీకి రన్ అవ్వడానికి మనతో పాటు ఎంతో మంది దేవతలు పనిచేస్తున్నారు మన కోసం. హ్మ్. ఏ ఒక్క దేవత వాళ్ళ పని సరిగ్గా చేయకపోయినా ఖతం మనం అయిపోతాం. ఎగ్జాంపుల్ చంద్రుడు రాలేడనుకోండి. మొక్కల్లో జీవం ఉంటుందా? వాటికి శక్తే చంద్రుని యొక్క కాంతి. వాటి వల్లనే మొక్కలు పెరుగుతాయి. ఒకవేళ చంద్రుడే రాలేదనుకోండి ఏమవుతుంది? మనం తినగలుగుతామా? తినలేము. సూర్యుడు రాకపోతే మనం ఉండగలుగుతామా? ఉండలేము. సో, ఈ వసులు ఇలా ప్రయాణిస్తూ ఉండగా వశిష్ఠముని ఆశ్రమం పైనుంచి వాళ్ళకొక ఆవు కనిపించింది. ఆ ఆవు చాలా రేడియంట్‌గా, చాలా బ్రైట్‌గా, చాలా అందంగా ఉంది ఆవు. ఆవు పేరేంటంటే నందిని అని ఆవు పేరు. ఈ ఆవుని చూసిన తర్వాత ఈ ద్యౌ అనే వసు యొక్క భార్య అడిగింది. ఏమని? "ఈ ఆవు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇంత అందంగా ఉంది. ఇంత రేడియంట్‌గా ఉంది" అని అడిగితే ఆ దెవ్ అనే వసు ఏం చెప్పాడంటే, "ఇది నందిని అనే ఆవు. ఈ ఆవు పాలు తాగి పాలు తాగి ఏ కోరిక కోరినా తీరిపోతుంది" అని చెప్పారు. అప్పుడు వెంటనే దెవ్ యొక్క భార్య ఏమందంటే, "అయితే నాకు ఈ ఆవు కావాలి. ఎందుకంటే నా సఖి, నా ఫ్రెండ్ ఒక వ్యాధితోని బాధపడుతుంది. ఈ పాలు తాగితే ఆ వ్యాధి తగ్గిపోతుంది అని జెప్పేసి నాకు ఆవు గావాలి" అన్నారు. హ్మ్. అంతే గదండీ! షాపింగ్‌కి పోయినప్పుడు నాకిది గావాలంటే భర్త ఏం జేయాలి? సైలెంట్‌గా ఓకే అనాలి. అవునా? అప్పుడు ఓకే అన్నాడు దెవ్ అని జెప్పేసి, ఈ దెవ్ ఒక మాస్టర్ ప్లాన్ ఏసారు. ఏమని? దీన్ని దొంగిలించాలని. ఈ దొంగిలించాలని మాస్టర్ ప్లాన్ ఏసిన ఈ దెవ్‌కి ఈ మిగతా 7 వసువులు సహకరించారు. ఎలా దీన్ని స్టీల్ చేయాలి, ఎలా దీన్ని దొంగిలించాలని జెప్పేసి. ఫైనల్‌గా వాళ్ళందరూ కలిసి దొంగిలించారు. వశిష్ఠముని లేని సమయంలో అది వశిష్ఠముని యొక్క ఆవు. హ్మ్. సో,
ఇలా దొంగిలించి తీసుకెళ్ళిపోయారు. తర్వాత వశిష్ఠముని ఇంటికొచ్చి చూస్తే ఆవు లేదు. ఆహ్, ఎక్కడ ఉందని చూస్తే తన దివ్య దృష్టితో ఏం కనబడిందంటే, ఈ 8 వసువులు కలిసి దీన్ని దొంగిలించారు అనేసి తెలిసింది వాళ్ళకి. సో, వెంటనే వాళ్ళకి శాపం ఇచ్చాడు. ఏమని? నేను లేని సమయంలో నా ఆశ్రమం నుంచి మీరు నా ఆవుని దొంగిలించారని జెప్పేసి శాపం ఇచ్చారు. ఏం శాపం అంటే, మీరు మళ్ళీ ఈ వసు పొజిషన్స్ నుంచి పోయి, ఈ భూలోకంలో జన్మించాలి మీరని శాపం ఇచ్చారు. ఆ శాపాన్ని విన్న తర్వాత వాళ్ళు చాలా ఆహ్, ప్రాయశ్చితం కోరుకున్నారు. అయ్యో! తప్పైపోయింది. తెలియక చేశామని జెప్పేసి. ఆ! ఇంకొకసారి ఏ తప్పు చేయమనగానే వైష్ణవుడు గదండీ వశిష్ఠుడు. ఎప్పుడైతే మనకు ఒకళ్ళు ఎవరైనా క్షమాపణ అడిగితే వాళ్ళ పైన మనం దయ చూపిచ్చాలి. హ్మ్. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం మనం. ప్రాయశ్చితం అనేది చాలా ఉన్నతమైంది. చాలా ఉన్నతమైంది. అవునా? సో, ప్రాయశ్చితం ఎవరైనా కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు మనము కరుణ చూపిచ్చాలి. సో, ఈ విధంగా వశిష్ఠమునేమన్నారంటే, ఎనీవే నేను ఒక శాపం ఇచ్చేసా. దాన్నైతే నేను వెనక్కి తీసుకోలేను గానీ, దాని యొక్క తీవ్రతను నేను తగ్గిస్తాను. అదొక్క శక్తి నాకుంది. ఏ మీరు ఋషులు శాపాలు జూషినా ఇదే ఉంటుంది. సేమ్ డైలాగ్ ఉంటది. ఏమని? నేనైతే ఈ శాపాన్ని వెనక్కి తీసుకోలేను గానీ, దీని తీవ్రతను నేను తగ్గిస్తాను అని జెప్పేసి ఏ శాపంకైనా ఇదే ఉంటుంది. ఈ విధంగా ఏం శాపం తగ్గిచ్చాడు అంటే, మీరు పుడతారు భూమి మీద. కానీ వెంటనే పుట్టగానే వచ్చేస్తారు. అంటే షార్ట్ లైఫ్ ఉంటుంది భూమి పైన. వెరీ ఆహ్, ఫ్యూ మినిట్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది మీకు. తర్వాత వెంటనే వచ్చేస్తారు మళ్ళీ మీ వసు పొజిషన్‌లోకి మీరొచ్చేస్తారు. సో, ఎళ్ళండి, పుట్టండి, వెంటనే పుట్టగానే చనిపోతారు, వచ్చేసేయండి. కానీ మాస్టర్ ప్లానేషన్ ఉన్నాయన చూడండి. 'దెవ్' అనే మాస్టర్ ప్లానర్ ఉన్నారు చూడండి. ఈయనకు మాత్రం లాంగ్ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఈయనకు మాత్రం చాలా ఎక్కువ రోజులు ఉండాల్సొస్తది ఈయన. ఎందుకంటే ఈయన మెయిన్ రీజన్ ఈయన గాబట్టి అని జెప్పేసి. సరే అని ఒప్పుకున్నారందరూ. ఒప్పుకుంటే పక్కన కూర్చొని ఏడుస్తా ఉన్నారు. అయ్యో! మా అన్నయ్యకి ఇంత పెద్ద కష్టం వచ్చింది అని జెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చుంటే గంగాదేవి అలా ఎళ్తూ ఉంటే, ఈ గంగాదేవికి వీళ్ళందరూ కనిపిచ్చారు. కనిపించగానే ఇట్లా ఏడుస్తుంటే అడిగారు. "అమ్మా తల్లి గంగాదేవి నువ్వు ఎంత గొప్పదానివి. నువ్వెక్కడికెళ్తున్నావు?" అంటే, "నాకు ఈ విధంగా శాపం వచ్చింది. నేను భూలోకంలో పుట్టాలి" అంటే అప్పుడు వసువులన్నారు, "తల్లి మీరెలాగో భూలోకంలో పుడుతున్నారు గదా! మీ కడుపున మేము పుట్టొచ్చా?" అన్నారు. అయ్యో! ఎందుకు నా కడుపున పుట్టాలనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళు చక్కటి రీజన్ ఇచ్చారు. ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డలను ఎట్టి పరిస్థితుల్లో చంపుకోలేదు. ఎంత ఎంత తన కొడుకు ఎంత క్రూరుడైనా, ఎంత మూర్ఖుడైనా ఒక తల్లి తన బిడ్డలనెప్పుడు చంపుకోదు. కానీ మీరు ఒక దేవత గాబట్టి మీకు ఈ లీలలు తెలుసు కాబట్టి, ఈ కారణాలు తెలుసు కాబట్టి, మీరేం జేస్తారంటే, మేము పుట్టగానే మమ్మల్ని చంపేసేయండి. ఎందుకు? మీరు యాక్చువల్‌గా చంపట్లేదు మమ్మల్ని. మీరు మమ్మల్ని మా పొజిషన్స్‌కి మాకు పంపిస్తున్నారు. ఆ భూలోకంలో శరీరం ఉంటే ఎంత, పోతే ఎంత. అదో పెద్ద గొప్ప జీవితమా అని జెప్పేసి అడుగుతున్నారన్నమాట. చూడండి, భూలోకంలో జీవితానికి ఇది వాల్యూ. మనమేం పోయి మన జీవితాలకు అయ్యో! ఎంత గొప్ప వాల్యూ ఇస్తాం. కానీ మనమందరం ఒక విధంగా అదృష్టవంతులం ఏందంటే, ఈ భూలోకంలో, ఈ శరీరంలో మనందరికీ హరినామం జేసుకునే అదృష్టం దొరికింది. సో, మన జీవితాలు కొద్దిగా వాల్యుబులే. హ్మ్. సో, ఈ విధంగా సరే అని చెప్పగానే, ఈ 8 వసువులు ఓకే అన్నారు. గంగాదేవి ఓకే అంది. ఇది గంగా స్టోరీ. ఇంకొక ఆయనకు గూడా శాపమొచ్చింది గదా! ఆయన పేరేంటి? మహాభీష. ఆయన గూడా పుట్టాలి గదా! మరి భూమి మీద. ఆయనెలా పుట్టాడు అంటే, అగైన్ ఈ కురు వంశంలో ప్రతీప అనే ఒక రాజున్నాడు. ఆ రాజు ఎంతో ప్రార్థనలు, ఎంతో తపస్సులు జేస్తున్నాడు తనకు సంతానం కలగాలని జెప్పేసి గంగా నది ఒడ్డున. గంగా నది ఒడ్డున ఇలా తపస్సులు చేస్తూ ఉండగా గంగాదేవి వచ్చి తన కుడి తొడ వైపు తుడు కుడ సారీ ఆహ్, ఆహ్, కుడి కుడి తొడ పైన కూర్చుంది గంగాదేవొచ్చి. గంగాదేవి ఈ ప్రతీపరాజు యొక్క కుడి తొడ పైన కూర్చుండగానే, ఆ ప్రతీపరాజు ఏమన్నాడంటే, "తల్లి కుడి తొడ పైన ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు బిడ్డ లేకపోతే కోడలుతో సమానం. డాటర్ ఆర్ డాటర్ ఇన్ లా. ఎవరైతే ఎడమ తొడ వైపు కూర్చుంటారో వాళ్ళకు కాంజుగల్ లవ్. వాళ్ళు భార్యతో సమానం. సో, అందుకే మనం భార్యని ఎప్పుడు గూడా ఎడమ తొడ వైపు కూర్చోబెట్టాలి. కూతురిని గాని, కోడల్ని గాని ఎప్పుడు గూడా కుడి తొడ వైపు కూర్చుండాలి.
మీరిప్పుడు భద్రాచలం వెళ్లారనుకోండి. భద్రాచలంలో శ్రీరామచంద్రుని యొక్క ఎడమ తొడ వైపు పైన సీతాదేవి ఉంటుంది. మీరు లక్ష్మీ నరసింహస్వామిని చూసారనుకోండి. లక్ష్మీ నరసింహస్వామికి గూడా ఎడమ తొడ పైన ఆహ్, ఎవరుంటారు? నరసింహుని యొక్క ఎడమ తొడి పైన లక్ష్మీదేవి ఉంటుంది. సో, ఇది మాధుర్య రసానికి చిహ్నం. ఎవరైతే ఎడమ తొడ వైపు కూర్చుంటారో. కానీ ఎప్పుడైతే కుడి తొడ వైపు కూర్చుంటారో వాళ్ళు కూతురు లేక కోడలతో సమానం. సో, అప్పుడు ప్రతిభ రాజు ఏమంటారంటే, "తల్లి నువ్వు నా కుడి తొడ వైపు కూర్చున్నావు గాబట్టి నువ్వు నా కోడలతో సమానం. సో, నీవు నా కొడుకుని పెళ్లి చేసుకో" అని జెప్తారు. అప్పుడు గంగాదేవి సరే అంటది. అప్పుడు మహాబీష అనే రాజర్షి ఉన్నాడు గదా! ఆయనొచ్చి ఈ ప్రతీప రాజుకి సంతానంగా వస్తాడు. ఆయన పేరేంటంటే శంతను మహారాజ్ అని పుడతాడన్నమాట. శంతను మహారాజ్. సో, గంగాదేవి ఒక బ్యూటిఫుల్ గర్ల్ లాగా పుట్టింది ఈ భూమి పైన. మన మహాభీషుడు ప్రతీప రాజుకి కొడుకుగా శంతను మహారాజుగా పుట్టాడు. ఇది వీళ్ళిద్దరూ ఇలా పుట్టారు. సో, ఇప్పుడు 8 వసులు గూడా పుట్టాలి గదా! ముగ్గురు పుట్టాలి భూమి మీద. ఎవరెవరు? 8 వసులు, గంగ, మహాభీషుడు. ముగ్గుడికి శాపాలొచ్చినాయి. మహాభీషుడికి గంగకెంపై ఎక్కడి నుంచి శాపమొచ్చింది? బ్రహ్మ నుంచి. అష్టావసులకి ఎక్కడి నుంచి శాపమొచ్చింది? వశిష్ఠుడి గురించి. సో, ఇద్దరు పుట్టేసారు ఆల్రెడీ. ఎవరెవరు? గంగా ఎంప ఒక బ్యూటిఫుల్ గర్ల్ లాగా పుట్టేసింది. గంగా నదిలాగా మనందరిని పావనులు జేయడానికి. హ్మ్. గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసి పురపతియే భజ విశ్వనాథం. గంగాదేవి మనందరిని పావనం జేయడానికి శివుని యొక్క తల నుంచి ఆహ్, బ్ర ఎక్కడ మన వామనుని పాదం నుంచి బ్రహ్మ కడిగిన పాదము ఆ నీళ్ళొచ్చి శివుని యొక్క తల పైన పడి, ఆ నీళ్ళు ఇక్కడికొచ్చాయి మనకు. మనందరిని పావనులు జేయడానికి. అందుకే మనమందరం చక్కగా గంగాదేవి కనిపిస్తే గంగా నదిలో చక్కగా మనమందరం స్నానం జేయాలి. మనందరి పాపాలు ఎన్నో పోతాయి గంగాదేవి. అలా అని జెప్పేసి పాపాలు ఆహ్, ప్రీ ప్లాన్డ్‌గా చేసి గంగాదేవిలో మునగొద్దు. గంగాదేవికి మనం కొద్దిగా గౌరవం ఇయ్యాలి. పాపాలు లేకున్నా అయ్యో! నేనెంత పాపుణ్ణి అని జెప్పేసి మనమందరం బోయి భూమి మీద పుట్టడమే పెద్ద పాపం. ఈ పాపం బోవాలని జెప్పేసి గంగా నదిలో మునిగి గంగాదేవికి నమస్కారం జేసి గంగాదేవికి చెప్పాలి, "తల్లి నేను ఎన్నో పాపాలు జేస్తుంటే ఇక్కడికొచ్చున్నా. దయచేసి నాకు ఈ పాపం చేసే ప్రవృత్తిని నాకు తొలగించు తల్లి" అని జెప్పేసి ఎంతో ప్రేమతో, ఎంతో ఆహ్, ఏమంటారు? ఎంతో ఇంటెన్సిటీతో, ఎంతో కృతజ్ఞతా భావంతో మనము గంగాదేవిని ప్రార్థించాలి మనం. అలా గంగాదేవొచ్చింది. శంతను మహారాజు వచ్చేసారు. నెక్స్ట్ ఈ 8 వసులు పుట్టాలంటే ఈళ్ళిద్దరు పెళ్లి జేసుకోవాలి. ఎవరెవరు? శంతను మహారాజు, గంగ. సో, ఒకరోజు శంతను మహారాజు అలానే తన తండ్రిలాగా ఆహ్, ఆ గంగా నది ఒడ్డున ఎళ్తూ ఉండగా, ఈ గంగాదేవి ఒక బ్యూటిఫుల్ గర్ల్ లాగా మళ్ళీ కనిపించింది. ఎలా అయితే అక్కడ ఎలా అట్రాక్ట్ అయ్యాడో మహాభీష రాజర్షి గంగని చూసి అదే విధంగా ఇక్కడ గూడా అట్రాక్ట్ అయిపోయాడు గంగాదేవిని చూసి, "నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది నాకని" అడిగాడు శంతను మహారాజ్ గంగాదేవిని. అయ్యో! దానికేం భాగ్యం? నేనొచ్చిందే దానికి గదా! అని జెప్పేసి గంగాదేవి ఓకే. డన్ అంది. హ్మ్. కాకపోతే నాకు ఒక కండిషన్ ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే. ఏంటా కండిషన్ అంటే, నేను ఏం చేసినా నువ్వు నాకు క్వెషన్ చేయొద్దు. 2 కండిషన్‌లు. ఒకటి ఏంటి? మొదటి కండిషన్ ఏంటి? నేను ఏ పని చేసినా యూ షుడ్ నాట్ క్వెషన్ మీ. నాకు ప్రశ్నించొద్దు నువ్వు. నా ఇష్టం వచ్చింది చేస్తా నేను. ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు అలానే అవుతున్నాయి గదండీ! ఏం చేయమంటున్నారు? ఐ వాంట్ మై ఇండిపెండెన్స్. యూ డూ వాటెవర్ యూ వాంట్. ఐ డూ వాటెవర్ ఐ వాంట్. దానికి పెళ్ళెందుకింకా? నేనెప్పుడు చెప్తా ఉంటా. ఇండిపెండెన్స్ అంటున్నాం. భరత నా స్పేస్ నాకియ్యి. నీ స్పేస్ నువ్వు తీసుకో. నా స్పేస్‌లో నువ్వు రాకు. నీ స్పేస్‌లో నేను రాను. గీ మీద ఫ్రీడమ్, గీ మీద ఫ్రీడమ్ అని. సో, ఇలా చేసుకుంటూ పోతే ఇంక ఇద్దరి పెళ్ళెందుకు విడిగా ఉంటే అయిపోతుంది గదా! ఇంక దానికి ఒక దగ్గర రావడం ఏంటి? కానీ మన వైదిక ధర్మం ఏం చెప్తుందంటే, ఒకళ్ళు సహకరించుకొని, ప్రోత్సహించుకొని, ఇద్దరు కలిసి భగవత్ సేవ చేయాలి. భగవంతుని యొక్క భక్తుల సేవ చేయాలి అనేది మన వైదిక ధర్మం, సనాతన ధర్మం చెప్తుంది మనందరికి. అది ఒక వివాహానికి ఉన్న ప్రాముఖ్యత. కానీ ఇక్కడ గంగాదేవి ఈ లీల ప్రకారము, ఈ లీల కోసము ఏం చెప్పిందంటే, "నువ్వు నాకు ప్రశ్నించొద్దు. నేనేం చేసినా నువ్వు నాకు ప్రశ్నించొద్దు" అని చెప్పింది. ఇంకో కండిషన్ ఏంటంటే,
నువ్వు నాకెప్పుడు కూడా రూడ్‌గా, హార్ష్‌గా మాట్లాడొద్దు. చాలా సాఫ్ట్‌గా, ప్రేమతో మాట్లాడాలి అని చెప్పారు. సరే అన్నారు. ఎవరు? శంతను మహారాజ్. సరే నువ్వెలా చెబితే అలా అని చెప్పేసి సరే అన్నారు. సరే అనగానే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎంతో చక్కగా కాపురం చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులకి ఒక కుమారుడు జన్మించాడు వాళ్ళకి. ఆ కుమారుడు జన్మించగానే వెంటనే గంగాదేవి ఎటూ ఆలోచించకుండా తీసుకుపోయి గంగా నదిలో కలిపేసింది. శంతను మహారాజ్ ఏం జేయాలి? క్వెషన్ చేయొద్దు. ఎందుకంటే అది ప్రామిస్ అది కండిషన్ పెళ్లి చేసుకోవడానికి. ఏమని? నేనేం చేసినా నాకు ప్రశ్నించొద్దు. నాతో గట్టిగా మాట్లాడొద్దు. దాని ప్రకారం శంతను మహారాజ్ సైలెంట్‌గా కూర్చున్నాడు. కూర్చోగానే మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొక బాబు పుట్టాడు. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. ఈమె పడేయడం, ఆయన క్వెషన్ చేయకపోవడం. ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6, 7 ఎనిమిదోసరికి ఇగ మన శంతను మహారాజు తట్టుకోలేక తండ్రి గదండీ ఎంతైనా. తల్లికే ఉంటుందా ప్రేమ తండ్రికుండదా? తండ్రికి ఎంత కోపమొచ్చేసిందంటే, "ఓ మూర్ఖురాలా! అసలు నువ్వు తల్లివేనా? ఏ తల్లైనా తన కొడుకుల్ని ఇలా చంపేస్తుందా?" అని క్వెషన్ చేశాడు. తిట్టాడు, క్వెషన్ చేశాడు. 2 చేశాడు. మనం గూడా ప్రేమలో ఉన్నప్పుడు నీకోసం చందమామ తెచ్చిస్తా, నీకోసం ఏదైనా జేస్తా అని పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు జేస్తాం. హ్మ్. పెళ్లయినాక ఒక చీర కొనియమంటే బ్రేక్ చేసేస్తారు ప్రామిస్. ఇక్కడ గూడా అలా అయింది. పెళ్ళికి ముందు అట్రాక్షన్‌తోని నేనేదైనా జేస్తా నీకోసం. నీకు క్వెషన్ చేయను, నీకు గట్టిగా మాట్లాడను అంత బానే ఉంది. కానీ ఇప్పుడేమైంది లాస్ట్‌కి ఇదయింది. సో, వెంటనే గంగాదేవి ఏమంది? మన కండిషన్ ప్రకారము నువ్వు గనక నాకు క్వెషన్ జేస్తే, లేకపోతే నాతో గట్టిగా మాట్లాడితే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పింది. సో, వెంటనే గంగాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయింది. కానీ వెళ్ళిపోయే ముందు ఈ దానికి రీజన్ ఏంటో చెప్పింది. ఎందుకంటే ఇలాంటి తప్పులు ఇంకెవరు చేయకూడదని. నాకు ఈ విధంగా శాపముంది. మీకు గూడా శాపముంది. ఈ వసులకు నేను జన్మనిచ్చి వీళ్ళను నేను డెలివర్ చేయాలి. వీళ్ళను లిబరేట్ చేయాలనే ఉద్దేశ్యంతో నేనేం జేశాను, వీళ్ళని నేను చంపలేదు. నాలో కలుపుకున్నాను. గంగాదేవి నేనెవరు గంగాదేవి. వాళ్ళనెక్కడ పడేసాను? గంగా నదిలో పడేసాను. వాళ్ళలో కలుపుకున్నాను. ఇక్కడ నేనేమి చంపలేదు వాళ్ళని అని జెప్పేసి చెప్పింది. కానీ ఈ ఎనిమిదవ చైల్డ్‌ని మాత్రం చంపలేదు. ఎనిమిదవ బిడ్డని మాత్రం చంపలేదు. ఎందుకంటే అప్పుడే చంపేసే ముందే క్వెషన్ ఏసాడు కాబట్టి చంపలేదు. సో, ఏం జేసిందంటే ఈ ఎనిమిదవ బిడ్డ ఈ మాస్టర్ ప్లాన్ ఏసాడు జూడండి. అక్కడ చెప్పుకున్నాం మనం. ఆయనకు లాంగ్ లైఫ్ ఉంటుందని జెప్పాం గదా! ఈ ఎనిమిదవ బిడ్డ మాత్రం నేను చంపను. ఎందుకంటే ఈ 7 వసువులు, అష్టవసుల నుంచి 7 వసులు ఎళ్ళిపోయారు ఆల్రెడీ. ఈ ఎనిమిదవ వసు అనే వసు నేను తీసుకెళ్తాను గంగాదేవి అంది. నేను తీసుకెళ్తాను. వీళ్ళకి ఈయనకి పరశురాముడితోని, వశిష్ఠమునితోని వీళ్ళందరితోని ఎంతో గొప్ప గొప్ప ట్రైనింగ్ ఇప్పిస్తాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నీకు తీసుకొస్తాను అని జెప్పేసి గంగాదేవి తీసుకెళ్ళిపోయింది. కొన్ని రోజులకి ఈ శంతను మహారాజు వేటకెళ్ళినప్పుడు కొన్ని యారోస్ పట 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 పడుతున్నాయి. చాలా ఫాస్ట్‌గా ఆహ్, ఒక నైస్ ప్యాటర్న్‌లో ఈ యారోస్ పడుతున్నాయి. ఎవరబ్బా అని తిరిగి చూస్తే ఒక గొప్ప పర్సనాలిటీ. ఎంతో వైబ్రెంట్‌గా, రేడియంట్‌గా, ఎంతో తేజస్సుతోని ఉన్న ఒక పర్సనాలిటీ ఆ యారోస్ వేస్తున్నాడు. ఎవరు అని అడిగితే అక్కడ గంగాదేవి వచ్చి ఏం చెప్తుందంటే, "ఈయన మన సంతానం, ఎనిమిదవ సంతానం. ఈయన ఎంతో మంది దేవతల దగ్గర ఎన్నో వరాలు పొంది, ఎంతో ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడొచ్చాడు నీ దగ్గరికి. ఇప్పటి వరకు నా దగ్గరున్నాడు. ఇప్పుడు నీ దగ్గరుంటాడు. నీకు హెల్ప్ చేస్తాడు. గోయింగ్ ఫార్వర్డ్" అని జెప్తారు. ఈ ఈ ఎనిమిదవ బిడ్డ అనే వసు ఎంతో మంది దేవుళ్ళతో ఎంతో వరాలు పొందాడు. ఎంతో ట్రైనింగ్ తీసుకున్నాడు గాబట్టి ఈయనకేం పేరు అంటే దేవవ్రతుడు అని పేరు. ఏం పేరు? దేవవ్రతుడు. సో, ఈ విధంగా ఎనిమిదవ వసు అయినటువంటి అనే ముని దేవవ్రతుడిలాగా జన్మించాడు. అని జెప్పేసి తర్వాత గంగాదేవి అక్కడి నుంచి మాయమైపోయింది. అయిపోగానే శంతను మహారాజు కొన్ని రోజులకు ఈ బిడ్డను చక్కగా పెంచుకుంటూ కొద్దిగా వృద్ధాప్యం వచ్చేసింది శంతను మహారాజుకి. శంతను మహారాజుకి వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత అక్కడ కొన్ని రోజుల తర్వాత ఆయన ఒక
అమ్మాయిని చూసి చాలా ఆశపడ్డాడు మళ్ళీ 'శంతను మహారాజ్.' అంతే గదండీ! అక్కడి నుంచొచ్చింది క్వాలిటీ. ఎక్కడి నుంచొచ్చింది? 'మహాబీష' అనే క్వాలిటీ ఇక్కడి దాకా మళ్ళా వస్తానే ఉంది. జన్మ జన్మలకు పోవు ఈ క్వాలిటీస్ మనకి. అక్కడ గంగాదేవిని జూసి ఇష్టపడ్డాడు. ఇక్కడ మళ్ళీ ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి పేరేంటంటే 'సత్యవతి' అనే అమ్మాయిని చూసి చాలా ఇష్టపడ్డాడు. ఈ సత్యవతికి గూడా పాస్ట్ లైఫ్ ఉంది. ఈ సత్యవతి పాస్ట్ లైఫ్ ఏంటి? ఒక మత్స్యగంధ. మత్స్యగంధ అని ఒక అమ్మాయిలాగా నౌకలు నడుపుతారు గదండీ! మన నదులలో నౌకలు నడుపుతా ఉంటారు గదా! ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న గర్ల్ ఈ నౌకలు నడుపుకుంటూ ఉండేది. ఎప్పుడు ఒక బ్యాడ్ స్మెల్ చేపల వాసనొచ్చేది ఈ అమ్మాయి నుంచి. ఒకరోజు ఈ మత్స్యగంధ బోట్‌లో పరాశరముని వెళ్తూ ఉండగా, ఈ పరాశరముని ఒక డివైన్ ప్లాన్ అగైన్ భగవంతుని లీల ప్రకారము వీళ్ళిద్దరు యునైట్ అయ్యి వేదవ్యాసుడికి జన్మనిచ్చారు. పరాశరముని, మత్స్యగంధ ఇద్దరి కాంబినేషన్‌లో వేదవ్యాసులు పుట్టారు. ఈ వేదవ్యాసులు భగవంతుని యొక్క స్వయంగా శక్తి ఆవేశ అవతారం. వేదవ్యాసుడు ఒక అవతారం. భగవంతుడికి ఓన్లీ దశావతారాలే గాదు. అనంత కోటి అవతారాలున్నాయి. దాంట్లో ఒక అవతారం వేదవ్యాసులు. ఇది శక్తి ఆవేశ అవతారము అంటారు. అంటే భగవంతుని యొక్క శక్తి ఆవాహన చేసుకొని వచ్చారన్నమాట. అందుకే అంత గొప్ప గొప్ప శాస్త్రాలను మనకు ఇవ్వగలిగారు వేదవ్యాసులు. సో, ఈ విధంగా సత్యవతి యొక్క ప్రీవియస్ లైఫ్ వచ్చేసి మత్స్యగంధ. ఎప్పుడైతే ఈ మత్స్యగంధ పరాశరముని యొక్క దైవ లీల ప్రకారం ఎప్పుడైతే బిడ్డనకు జన్మనిచ్చిందో ఎక్కడిచ్చింది జన్మ? ఒక ఐలాండ్‌లో ఇచ్చింది. హ్మ్. ఆహ్, వచ్చిన బాబు ఎలా ఉన్నాడు? నల్లగా పుట్టాడు. కృష్ణ వర్ణము అంటాం. నల్ల కలర్‌ని కృష్ణ వర్ణము అంటాం. అదే మన కలర్ గాదు. చైతన్య మహాప్రభు కలరు గౌరవర్ణము అంటాం. కృష్ణ వర్ణము, గౌరవర్ణము అని. హ్మ్. సో, ఈ నల్లగా పుట్టాడు. ఒక ద్వీపంలో పుట్టాడు గాబట్టి వేదవ్యాసుడికి ఇంకో పేరేంటంటే కృష్ణ ద్వైపాయనముని అంటాం. అవునా? సో, అందుకోసమే ఈ వేదవ్యాసుడికి ఆ పేరొచ్చింది. ఈ పరాశరముని ఒక వరం ఇచ్చాడు. ఈ మత్స్యగంధకేమని? ఒక కారణ జన్ముడికి నువ్వు జన్మనిచ్చావు. ఎటువంటి క్వెషన్ ఎయకుండా. సో, నీకు నా వరం ఏంటి అంటే, నీకు తర్వాత మంచిగా పెళ్లి అవ్వాలి. నీ పెళ్లి జీవితానికి ఏ భంగం కలగకుండడానికి నువ్వెప్పుడు కన్యలాగానే ఉంటావని ఒక వరమిచ్చాడు. ఇంకోటేంటంటే, నీ నుంచి వచ్చే ఈ చేపల వాసన పోయి ఎంతో సుగంధమైన వాసన నీ శరీరం నుంచొచ్చి ఎంతో అందంగా ఉంటావు నువ్వు అని జెప్పేసి 2 వరాలిచ్చి ఎళ్ళిపోయాడు పరాశరుడు. వేదవ్యాసుడు పుట్టగానే వేదవ్యాసుడు వేదవ్యాసుడు కూడా నడుచుకుంటూ ఎళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన పుట్టిన రీజన్ వేరు గాబట్టి ఆయన సో, ఇటు పరాశరముడు ఎళ్ళిపోయాడు. ఇటు వేదవ్యాసుడు ఎళ్ళిపోయాడు. సో, వేదవ్యాసుడు ఎళ్ళిపోయాడు. పరాశరముని ఎళ్ళిపోయారు. మత్స్యగంధొచ్చేసరికి చక్కగా సుగంధ వాసనతోని ఎంతో చక్కగా మెరిసిపోతుంది. ఇంకోటి ఈ మత్స్యగంధ పేరు గూడా మారిపోయింది. ఆ మత్స్యగంధ పేరేంటంటే సత్యవతి. ఎందుకంటే ఒక సత్యము కోసం ఒక మంచి ప్రక్రియ చేసింది గాబట్టి, సత్యంకి నిలబడింది గాబట్టి ఈమెకి సత్యవతి అనే పేరొచ్చింది. ఈ సుగంధ ద్రవ్యంతో మెరిసిపోతున్న ఈ సత్యవతిని చూసి మన శంతన మహారాజు అట్రాక్ట్ అయిపోయాడు. అట్రాక్ట్ అయిపోగానే నేను నిన్ను పెళ్లి జేసుకోవాలి అన్నాడు. అప్పుడు సత్యవతి ఏమంది? మా తండ్రి పర్మిషన్ గావాలి నిన్ను పెళ్లి చేసుకుంటే అన్నారు. అప్పుడు వెంటనే శంతను మహారాజు వెళ్లి మళ్ళా పర్మిషన్ అడిగాడు. వాళ్ళ తండ్రి పర్మిషన్ అడిగాడు. ఏమని? "ఓహ్! అయ్యా నేను మీ కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అన్నారు. అప్పుడు వెంటనే ఈ సత్యవతి వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, "పెళ్లి చేసుకో ప్రాబ్లమ్ లేదు. కానీ నీకు పుట్టబోయే సంతానం గనక ఖచ్చితంగా ఏమై ఉండాలి? రాజ్యానికి రాజు అవ్వాలి నెక్స్ట్. నీకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరేంటి? దేవవ్రతుడు. ఆ దేవవ్రతుడు రాజు కాకూడదు. మీకు సంతానం కలిగేవాడు రాజు గావాలని జెప్పేసి కోరాడు. అప్పుడు వెంటనే శంతను మహారాజు ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు. ఎందుకంటే పెద్ద కొడుకు ఉండగా చిన్న కొడుకులను ఎలా రాజులు జేస్తాము? అందుకని చెప్పేసి నాకొద్దు పెళ్లి అని జెప్పేసి ఎళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఉన్నాడు. అయ్యో! నాకు సత్యవతి దక్కలేదు అని బాధపడుతుంటే, ఆ బాధని చూసిన దేవవ్రతుడు అడిగాడు. తండ్రి ఏమైంది? ఎందుకింత శోకిస్తున్నారు మీరు అని జెప్పేసి. అప్పుడు శంతన మహారాజు "ఏం లేదు నాయనా" అన్నారు. అప్పుడు తర్వాత దేవవ్రతుడు తండ్రి పైన ప్రేమతోని వాళ్ళ మంత్రుల్ని అడిగారు. ఎందుకు నా తండ్రి ఇలా శోకిస్తున్నాడంటే, వాళ్ళ మంత్రులు ఏం జెప్పారు? ఆహ్, ఈ విధంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే తనని రాజు చేయాలన్నారో, మీ పైన ప్రేమతోని ఒప్పుకోలేదనగానే దేవవ్రతుడు ఎంతో పొంగిపోయాడు. అయ్యో! నా పైన ప్రేమతోని నా తండ్రి ఇంత త్యాగం చేసిండా అని జెప్పేసి వెంటనే దేవవ్రతుడు
ఆ సత్యవతి వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి కన్విన్స్ చేస్తాడు. మీ కోరిక ప్రకారము నేను ఎప్పటికీ రాజును కాను. నేనెప్పటికీ రాజుని కాను. దయచేసి మా తండ్రిని మీ కుమార్తెకిచ్చి పెళ్లి చేయండని. కొడుకు తండ్రి పెళ్లి చేస్తున్నాడిక్కడ. సో, దయచేసి మీ కుమార్తెని ఇవ్వండి మా నాయనకి అని జెప్పేసి అడుగుతున్నారు. సో, ఇక్కడ ఏమంటున్నాడు దేవవ్రతుడు ఏమంటున్నాడు? నేను రాజుని అవ్వను అని జెప్పేసి. అప్పుడు వెంటనే ఈ సత్యవతి వాళ్ళ నాన్న చాలా సంతోషపడిపోయాడు. సంతోషపడిపోయి ఇంకొక రూల్ గూడా పెట్టాడు. ఏంటంటే, తరువాత నీకొకవేళ పిల్లలు పుట్టారనుకోండి. ఇప్పుడు నా కూతురికి పిల్లలు పుడతారు. నీకు పిల్లలు పుడతారు. నీ పిల్లలు కూడా రాజులవుతా అంటే ఏం చేస్తావు ఇప్పుడు? ఇక్కడ దేవవ్రతుడికి పెళ్లవుతుంది గదా! దేవవ్రతుడికి పెళ్లవ్వగానే పిల్లలు పుడతారు. ఇప్పుడు ఈ సత్యవతి పిల్లలకు పిల్లలు పుడతారు. అప్పుడు ఈళ్ళిద్దరు జనరేషన్ పోయి నెక్స్ట్ జనరేషన్‌లో వీళ్ళిద్దరూ రాజులు గావాలి గదా! అప్పుడు నా మనమల్లు రాజు గావాలి గానీ, నీ బిడ్డ రాజు కావద్దు అని జెప్పేసి ఇంకో కోరిక అడుగుతాడు. ఓహ్! అంతేనా? ఆ! దీనికోసం నేనసలు పెళ్ళే జేసుకోను. అసలు నేను పిల్లలనే కనను అని జెప్పేసి, నేనెప్పుడు బ్రహ్మచారిలాగా ఉండిపోతా అని జెప్పేసి దేవవ్రతుడు చెప్పాడు. ఫస్ట్ ఏమన్నారు? ఎప్పుడైతే దేవవ్రతుడు నేను రాజుని కాను అన్నారో, సత్యవతి వాళ్ళ నాన్న ఎంతో సంతోషపడిపోయాడు. అది ఫస్ట్. సెకండ్ ఏం జెప్పాడు? నీ పిల్లలు గూడా రాజులవ్వద్దు అనగానే, అసలు నేను పెళ్ళే చేసుకోనని జెప్పేసి, ఇప్పుడు బ్రహ్మచర్యమే తీసుకుంటా అని జెప్పేసి చెప్పేశాడు. అలాగే ఇంకొకటి గూడా చెప్పాడక్కడ. ఏమని? మీ పిల్లలు నా మనవళ్ళని దాసిపుత్రులు అనుకుంటారేమో అన్నాడు. ఎవరు? సత్యవతి వాళ్ళ నాన్న. అప్పుడేమన్నాడంటే భీష్ముడు, "వాళ్ళు దాసిపుత్రులు గాదు. నేనే వాళ్ళకెప్పుడు గూడా దాసుడిలాగా ఉంటా. వాళ్ళ కష్టాల్లో, సుఖాల్లో నేనెప్పుడు వాళ్ళకి తోడుంటా. వాళ్ళకు నేనెప్పుడు గూడా సహాయం చేస్తూ ఉండి, వాళ్ళకు నేను ఒక దాసుడిలాగా పనిచేస్తా" అని జెప్పేసి దేవవ్రతుడు చెప్పాడు తన తండ్రి పైన. మొదటగా ఏం జెప్పాడు? సత్యవతి వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకోవడానికి శంతను మహారాజు దేవవ్రతుడు ఏం జెప్పాడు? మొదటిగా అసలు నేను రాజుని అవ్వను. నీ మనుమల్లే రాజులవుతారు. అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి? అప్పుడు సత్యవతి వాళ్ళ నాన్నేమన్నాడు? నా మనమళ్ళు కూడా రాజులు గావాలి. నీ బిడ్డలు రాజులు గావద్దు. అప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఎలా పరిస్థితి అనగానే, అసలు నేను పెళ్ళే జేసుకోను. నేను పిల్లల్నే కననని జెప్పేసాడు. మూడోదేంటి? ఓకే. అంతా బానే ఉంది. కానీ మీరు నా మనవళ్ళను దాసిపుత్రుల్లాగా ట్రీట్ చేయరని గ్యారంటీ ఏముంది అనగానే, అప్పుడు వెంటనే ఏమన్నాడు దేవవ్రతుడు? సరే, నేనే వాళ్ళకు దాసుడిలాగా ఉంటా. నేను చనిపోయేంత వరకు వాళ్ళకు సేవ చేస్తూనే ఉంటా అని జెప్పేసి 3 వ్రతాలు తీసుకున్నాడు దేవవ్రతుడు. ఈ 3 వ్రతాలు తీసుకోగానే దేవతలందరూ పూల వర్షం కురిపించారు. ఎవరి పైన? దేవవ్రతుడి పైన. అంత గొప్ప రాజు బిడ్డ, యువరాజు ఇంతింత గొప్ప ప్రతిజ్ఞ గొప్ప ప్రతిజ్ఞను భీష్మ అంటారు. హ్మ్. ఇంత గొప్ప ప్రతిజ్ఞ తీసుకున్నాడు. భీష్మః అనేసరికి ఆయనకు భీష్మ దేవుడు అని పేరొచ్చింది. అందుకే మనం భీష్మ ప్రతిజ్ఞ అంటాం దీన్ని. సో, ఇంత గొప్ప యువరాజు ఇంత గొప్ప ప్రతిజ్ఞ తీసుకున్నాడు గాబట్టి ఈయనకు భీష్మదేవ్ అనే పేరొచ్చింది. సో, ఈ విధంగా భీష్ముడు ఈ భూలోకంలో ఈ విధంగా మనకు అవతరించాడు. ఈ భీష్ముడెవరు? అనే వసు శంతను మహారాజుకి గంగకు పుట్టిన సంతానం. శంతను అనే తండ్రి యొక్క పెళ్లి కోసము ఇన్ని ప్రతిజ్ఞలు చేశాడు. ఇంత గొప్ప ప్రతిజ్ఞలు చేశాడు గాబట్టి దేవతలందరూ తనకి ఏమనిచ్చారు? భీష్మః, భీష్మః అనిచ్చారు. ఎందుకంటే ఒక రాజు పెళ్లి చేసుకోకపోవడం అంటే ఆయన వంశం మొత్తం ఆగిపోతుందింక. అంత గొప్ప ప్రతిజ్ఞ నా భూతో నా భవిష్యత్. ఎప్పుడు పాస్ట్‌లో ఎవరు తీసుకోలేదు. భవిష్యత్తులో ఎవరు అంత గొప్ప వ్రతాన్ని తీసుకోలేరు. అందుకే ఆయనకు భీష్మ అనే పేరొచ్చింది. సో, భీష్మ అంటే గట్టిగా ప్రతిజ్ఞ చేసేవాడిని భీష్మ అంటారు. భీష్మ అంటారు. సో, ఈ విధంగా భీష్ముని యొక్క జననము ఈ భూలోకంలో జరిగింది. తర్వాత రేపు మనము ఈ భీష్ముడు ఈ సత్యవతి యొక్క కుమారులను ఎలా పెంచాడు? తర్వాత ఏం జరిగింది అనేది రేపటి క్లాస్‌లో మనం నేర్చుకుందాం. సో, ఈ విధంగా భీష్ముడి యొక్క జననము మనం ఈరోజు తెలుసుకున్నాము. భీష్మ పితామహుడికి జై! కార్తీక మాస్‌కి జై! భీష్మ స్తుతికి జై! అనంతకోటి వైష్ణవ వృందకి జై! శ్రీల ప్రభుపాద్‌కి జై! థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.